వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయించింది. విపక్షాల డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితి చేయడంతో పాటు ముస్లిం మహిళలను సభ్యులుగా చేసేలా సవరణలు చేశారు. సచార్ కమిటీ సిఫార్సులు ఈ బిల్లులో పెట్టామని, ముస్లిం మహిళలు, పిల్లలకు చట్టం ఉపయోగించబడుతుందని కిరణ్ రిజిజు అన్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డులకు రావాల్సిన ఆదాయం రావడం లేదని సచార్ కమిటీ కూడా చెప్పిందని కిరణ్ రిజిజు గుర్తు చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు ఆదాయాలపై అందరికీ అవగాహన ఉందని, ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేసి చూపించామని, కాంగ్రెస్ ఇతర పార్టీలు రాజకీయం కోసమే బిల్లును వ్యతిరేకిస్తున్నాయని, కానీ తాము ముస్లింలకు న్యాయం చేయడానికి ఈ బిల్లును సవరించామని ఆయన సభలో చెప్పుకొచ్చారు. Amendment Bill 2024. With your permission, I rise to move for leave to introduce the Waqf Amendment Bill 2024.